హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు సీఎం. అమీర్పేట్ గంగూబాయ్ బస్తీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడ ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. थोड़ा पीछे होगा ना కొంచెం ఇంకా రా అరేం కాకపోతే ఏంటంటే నాలా టన్కి మనం లెవెలింగ్ చేసి రోడ్డుని కనుక సెట్ చేస్తే సార్. హైదరాబాద్లో ఆకస్మికంగా సీఎం రేవంత్ రెడ్డి తనిఖీలు చేశారు. గత కొద్ది రోజులుగా పడిన వర్షాలకు ప్రధానంగా అమీర్పేట్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. అక్కడ ముంపు ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటిని ఆకస్మికంగా పరిశీలించారు రేవంత్ రెడ్డి. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకున్నాం. రవి, ముఖ్యమంత్రి ఆకస్మికంగా పర్యటించినట్టుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ ఎట్లాంటి వివరాలు తెలుసుకున్నారు? ఏమైనా హామీలు కానీ లేదంటే దానికి సంబంధించిన సొల్యూషన్కి సంబంధించి ఏమైనా మాట్లాడారా? చక్రి సీఎం రేవంత్ అమీర్పేటలోని కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా బల్కంపేటలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఆకస్మికంగా విజిట్ చేశారు. ఈ వారంలోనే మనం చూసాం 3 సార్లు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా అమీర్పేటలోని చాలా ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. సో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిలో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా సీఎం విజిట్ చేశారు. ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలుగా ఉన్నాయో, ఇటీవల వరద నీరు ఎక్కువ స్థాయిలో ఎక్కడెక్కడైతే పోటెత్తిందో వాటి ప్లేసెస్ అన్నింటినీ కూడా విజిట్ చేశారు. అమీర్పేట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అంజయ్య నగర్ బస్తీలో కూడా తను పర్యటించారు. అదేవిధంగా బల్కంపేటలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా విజిట్ చేశారు. సీఎం వెంట హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా వచ్చారు. ముఖ్యంగా ఈసారి జరిగినటువంటి వరదల్లో సహాయక చర్యల్లో హైడ్రా టీమ్స్ కూడా పాల్గొంటున్నాయి, కొన్ని డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా పాల్గొంటున్నాయి. కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకుంటే పెద్ద ఎత్తున వరద జామ్ అవుతుంది, లేకపోతే ముప్పు ప్రాంతాలుగా ఉండవు అనే వాటిపైన కూడా చూశారు. సో ప్రస్తుతం వీటన్నిటిపైన కూడా ఉన్నటువంటి వాటిలో విజిట్ చేసేటువంటి వాటిలో ఉన్నట్టు సరే ఎలాంటి చర్యలు చెప్పారు సీఎం? ఇక్కడ వచ్చిన తర్వాత ఏ ప్రాంతాలు ఏం చెప్తారు? బాంబే హైవే, నేషనల్ హైవే, అమీర్పేట్ హుడా మైత్రివనం దగ్గర చాలా ట్రాఫిక్ ఉండే ఏరియా. అయితే ఇది పైన కృష్ణకాంత్, జూబ్లీ హిల్స్ అక్కడ నుంచి వచ్చే ఫ్లో ఏదైతే ఉందో అవుట్ ఫ్లో కరెక్ట్ లేక బ్యాక్ కొట్టి మా కాలనీ, వెస్ట్ శ్రీనివాస్ కాలనీ కానివ్వండి, వెనక మధురా నగర్ కాలనీ, చుట్టుపక్కల కాలనీలన్నీ ముంపు నిలిచాయి. చాలా ప్రజలకు ఇబ్బంది అయిపోయింది. ఈ రోజులలో కూడా వరదలలో నిలిచిపోతామని బాధపడుతున్న సమయంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు రావడం మాకు కాలనీకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని ఒక ఆశ ఉంది. వాళ్ళు కూడా మమ్మల్ని అడిగి తెలుసుకున్నారు ఏంది ప్రాబ్లం అంటే అవుట్లెట్ కరెక్ట్ లేకపోవడం వల్ల జామ్ అవుతా ఉంది. అవుట్లెట్ ని టన్నలింగ్ ద్వారా కానీ ఏదైనా కానీ ఓపెన్ చేసి నీళ్లు అవతలకు పోయే విధంగా చేస్తే ముంపు చాలా వరకు తగ్గుతుందని చెప్పాము. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా, సీఎం డైరెక్ట్ నేరుగా వచ్చారు, తనే ఆకస్మికంగా పర్యటించారు. రీసెంట్ గా మనం చూసాం అమీర్పేటలో ఒక కాలువలు చెరువులను తలపించే విధంగా మారిపోయింది. అంటే స్థానికంగా ఉండే అధికారులకు ఒక ఐడియా ఉంది కదా, ఇక్కడ వాటర్ను వరద నీటిని అంతా ఏ విధంగా డైవర్షన్ చేయొచ్చు అనే దానిపైన అధికారులు విజిట్ చేస్తున్నారా? వర్షాకాలం మెయిన్ అధికారులు వస్తున్నారు కానీ శాశ్వత పరిష్కారం చూపెట్టలేకపోతారు. ఏదో వస్తున్నారు, తూతూ మంత్రంగా వస్తున్నారు. ఆ మట్టి పుడికే తీయడం, ఏదో చేయడం. కాలనీ వాళ్ళు 10 సంవత్సరాల నుంచి రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. ముంపు ప్రాంతం ఉంది, ఇది ఏదో విధంగా చేయండి, టన్నల్ చేయండి, లేకుంటే నీళ్ళు అటు పోయే విధంగా. మేము పేషెంట్లం మాత్రమే, అధికారులు వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకొని వాళ్ళ ఆఫీసర్లు వారు కాబట్టి సమస్య తెలపడం వరకే మేము దాని పరిష్కారం చూపెట్టాల్సింది అధికారులు. కాబట్టి అధికారుల నిర్లక్ష్యం చాలా పుట్టొచ్చినట్టు కనిపడింది. మరి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇప్పుడన్నా వాళ్ళు వచ్చి రేపటి నుండి ఈ పనులు చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. సార్ సీఎం ఏం అడిగారు, మీరు ఎలాంటి పరిష్కారాలు తనకు అడ్వైజ్ చేశారు? సార్ మా అన్ని కాలనీ వచ్చి మా కాలనీ పడతాయి సార్, మా కాలనీలో పడిపోయాయి, అన్ని నీళ్ళు పడిపోతాయి. మొక్కలు నీళ్ళు ఇక్కడ నీళ్ళు వస్తాయండి. నీళ్ళు అవతల ఫ్లో కోసం మేము ట్రై చేస్తున్నాం. నాలో ఒకటి టన్నల్ ఓపెన్ అయింది, ఒకటి
ఈ టర్న్ ఓపెన్ అయితే నీళ్ళు పోతాయి సార్. నీళ్ళు పోవడం మెయిన్ కారణం మాకు కావాల్సింది. మొత్తం బాగా అసలు ఇబ్బంది అయితే షాపులన్నీ ఖరాబులయ్యి, ఫీజులు ఖరాబులయ్యి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఏ లెవెల్లో వాటర్ వచ్చాయి? మనం చూసాం మొన్న కురిసినటువంటి 4 ఫీట్ పైన వచ్చినాయి. నిన్న కూడా 4 ఫీట్. ఈ మధ్య ఈ నెలలో అంటే 3 సార్లు ఈ 10 రోజుల్లో 3 సార్లు వచ్చింది నీళ్లు బాగా. అసలు ఫుల్ డామైంది సార్. చక్రి, మనం చూసాం రీసెంట్ గా కురిసినటువంటి భారీ వర్షాలకు అమీర్పేట అంతా కూడా కొన్ని కాలువలను తలపించే విధంగా మారిపోయింది. కొందరు విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసినటువంటి పరిస్థితి. ఇది వైజాగ్ బీచ్ అనుకుంటున్నారా? కాదు, అమీర్పేట మైత్రివనం అని కూడా చాలా వీడియోస్ లో కూడా ట్రోల్ చేశారు. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లోనే మనం చూడొచ్చు, చాలా చిన్న స్థాయి మ్యాన్ హోల్స్ ను ఏర్పాటు చేశారు. సో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరినప్పుడు ఇంత చిన్న మ్యాన్ హోల్స్ ఏ విధంగా సరిపోతాయి? దీనికి తోడు పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు అంతా పెద్ద ఎత్తున చేరిపోతుంది. వరద నీటితో పాటు వస్తున్నటువంటి చెత్త చెదారం అంతా ఈ మ్యాన్ హోల్స్ కు బ్లాక్ అయిపోతుంది. దాంతో వాటర్ వెళ్ళడానికి కూడా వీల్లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఒక నేషనల్ హైవేగా ఉంది, బాంబే నేషనల్ హైవేకు ఇంత చిన్న మ్యాన్ హోల్, కనీసం మనకు చిన్నగా కాలనీల్లో ఉండేటటువంటి స్థాయిలో మ్యాన్ హోల్ను ఏర్పాటు చేశారు. అంటే ఇంత చిన్న మ్యాన్ హోల్ ద్వారా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తున్నటువంటి ప్రకారం ఒక శాశ్వత పరిష్కారాన్ని కూడా మేము సీఎం గారికి సూచించాం, తను కూడా అధికారులను ఆదేశించారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ సైజును పెంచడం, పక్కనే ఉన్నటువంటి నాలాల్లో పెద్ద ఎత్తున పూడికలు కూడా తీయడం లేదు. చాలా కాలంగా సిల్ట్ అదేవిధంగా నాలాల్లో పేరుకుపోయింది కాబట్టి వాటన్నిటిని క్లియర్ చేస్తే వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసాం నిన్న సాయంత్రం వరకు ఒక దాదాపు నడుం లోతు వరకు వాటర్ వచ్చి చేరింది. దాని పక్కనే ఉన్నటువంటి మరొక మ్యాన్ హోల్ కూడా మనం చూస్తే చక్రి, ఇంత సైజ్ చిన్న చిన్న మ్యాన్ హోల్సే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వీటి ద్వారా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరినప్పుడు ఈ విధంగా చెత్త చెదారం రాళ్ళు అన్నీ కూడా పేరుకుపోతున్నాయి. దీంతో వాటర్ వెళ్ళడానికి వీలు లేకుండా మారిపోయి వాటర్ అంతా వరద నీరు అంతా ఇక్కడే వచ్చి చేరిపోతుంది. దీంతో అటు వెహికల్స్ వెళ్ళడానికి వీలు లేక అదేవిధంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవ్వడం, వరద నీరు అంతా ఇక్కడ ఉన్నటువంటి షాపులను పోటెత్తడం మనం చూస్తున్నాం. ఇక్కడే ఉన్నటువంటి ఈ షాప్లో దాదాపు ఒక 5 అడుగుల మేర, అంటే మొత్తం 5-6 ఫీట్ల మేర వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ క్లియర్ చేయాలి అంటే ఒక పెద్ద టన్నల్ మాదిరిగా ఏర్పాటు చేయడం. తాజ్ బంజారా డౌన్లో చూసాం, 1,00,000 లీటర్ల వాటర్ను పట్టేటటువంటి స్టోరేజ్ ఉండే విధంగా ఒక టన్నల్ ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా కోరుతున్నాను. आपका ही भाई शॉप क्या कर रही है सर? क्या करेंगे? बोलो क्या करना? हमेशा का ही, आज का एक दिन का नहीं है. कभी भी आओ कंपलसरी. पूरा चप्पल खराब होता, कौन आगे सीएम साहब भी आए चले गए, देख लेंगे. आके विजिट करके शॉप का विजिट करना, किससे क्या प्रॉब्लम है भाई जाके बात करेंगे. वो तो कोई आके पूछने वाला नहीं है. आके देखना मेरा दुनिया का लॉस हो जा रहा. हमेशा चप्पल आगे शटर पेंट हो जा रहा. पूरा दिख रहा कितना हाइट तक पानी आए बारिश से? होता इतना आता, पूरा यहाँ तक आता, पूरा शटर पेंट होगा. 3 बार नए शटर डाले अपन. कौन है इसका रिस्पॉन्स? कोई आके देख रहे नहीं, कुछ भी नहीं आया तो साफ करना, कुछ भी नहीं करना, खाली आ रहे देख रहे चल जा रहे. आप लोग अभी चैनल की तरफ से आ रहे भाई हमेशा नहीं, हर साल नहीं हर साल मानसून में यही होता है. अरे हर नहीं 40 साल से है प्रॉब्लम. हम तो दुकान डाल के 10 साल हुआ. कभी भी आप भी आए आके कराए तो करना कुछ भी. हमेशा का प्रॉब्लम है. आके देख रहे पूरा शटरा बेंड हो जा रहे, तोड़ी आ रहा, खाली आ रहे वीडियो ले रहे चल जा रहे. कितों से बात करेंगे? ప్రస్తుతం ఇక్కడ అంటే మొన్న వరద నీరు పోటెత్తినటువంటి టైంలో కూడా మనం చూడొచ్చు వాటర్ ఏ స్థాయిలో వచ్చిందో. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మార్క్ కూడా మనకు ఈజీగా కనిపిస్తుంది. ఈ హైట్ లో ఆల్మోస్ట్ ఒక మనిషి మునిగిపోయేటటువంటి హైట్ దాకా వరద నీరు వచ్చి చేరింది. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో వీళ్ళు షటర్ కూడా డ్యామేజ్ అయిందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులంతా కూడా ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉంటుంది. అధికారులు పట్టించుకోరు. కనీసం ఇప్పుడు సీఎం విజిట్ చేసిన తర్వాత అయినా ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించాలి, లేకపోతే రావడం ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చూడడం వెళ్ళిపోవడం కాకుండా ఈసారి సీఎం కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు వాళ్ళ షాప్లో వచ్చినటువంటి వాటర్ లెవెల్ మార్కింగ్ను కూడా చూపిస్తున్నారు. ఈ హైట్లో వరకు వాటర్ వచ్చి చేరింది. ప్రస్తుతం ఆ వ్యాపారి చూపిస్తున్నాడు ఆ హైట్ దాకా వాటర్ వచ్చింది, లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ మునిగిపోయాయని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి క్లాత్ స్టోర్స్ కానీ లేకపోతే చెప్పుల్ స్టోర్స్ కానీ ఇవన్నీ మునిగిపోయినటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్గా ఈ షాప్కు ముందు భాగంలోనే మ్యాన్ హోల్స్ ఉన్నాయి. కనీసం మనం చూస్తే 2 అడుగుల దూరంలోనే మ్యాన్ హోల్స్ ఉన్నాయి. అయితే మ్యాన్ హోల్స్ అడుగడుగునా ఉన్నప్పటికీ కూడా వాటర్ వెళ్ళడానికి వీలు లేకుండా మారిపోయింది. పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు అంతా ఇక్కడే ఆగిపోతుంది. ఈ మ్యాన్ హోల్స్ ద్వారా ఒకవేళ ఈజీగా వరద నీరు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటే ఆ వరద నీరు అంతా షాప్లోకి వచ్చే అవకాశమే లేదు. కానీ ఈ మ్యాన్ హోల్స్ అంతా పూర్తిగా మూసుకొని పోతున్నాయి. పైనుంచి వచ్చి చేరుతున్నటువంటి చెత్త చెదారం ఆ వరద నీటితో పాటు కొట్టుకొని వస్తున్నటువంటి రాళ్ళన్నీ ఈ మ్యాన్ హోల్స్కు అడ్డంగా పడిపోతున్నాయి. ఇక్కడే పెద్ద ఎత్తున వరద నీరు జామ్ అయిపోతుంది. కాబట్టి ఈ వారంలో కురిసినటువంటి భారీ వర్షాలకు అమీర్పేటలో వచ్చి చేరినటువంటి వరద నీరు మనం చూసాం. ఇక్కడ పార్క్ చేసినటువంటి కార్లన్నీ కూడా వాటర్లో తేలియాడినటువంటి పరిస్థితి. సో సీఎం కూడా కొద్దిసేపటి క్రితం వరకు ఇక్కడే ఉన్నారు. అటు వ్యాపారస్తులతో మాట్లాడారు,
ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులతో కూడా మాట్లాడారు. సీఎం అధికారులను అడిగి ఏం చేస్తే బాగుంటుందని కాకుండా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసుల్ని అడిగారు, మీకు శాశ్వత పరిష్కారం ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా చెప్పారు, శాశ్వత పరిష్కారం లభించాలంటే ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ సైజును పెంచాలి, ఇక్కడ పెద్ద ఒక టన్నెల్స్ మాదిరిగా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సూచించారు. మరోవైపు ఇక్కడే పెద్ద ఎత్తున జామ్ అవుతోంది వాటర్. అదేవిధంగా వరద నీరు వచ్చి చేరడం కారణంగా ఒక పెద్ద సర్కిల్, సిటీలో ఉన్నటువంటి ఖైరతాబాద్ సర్కిల్ తర్వాత పంజాగుట్ట సర్కిల్ తర్వాత అతిపెద్ద సర్కిల్ ఈ మైత్రివనమే. నిత్యం లక్షలాది వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. వరద నీరు వచ్చి చేరినటువంటి టైంలో వెహికల్స్ వెళ్ళడానికి వీల్లేనటువంటి స్థితిలో మారిపోతుంది. కాబట్టి కనీసం పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం లభించాలంటే ఇక్కడ ఒక టన్నెల్ మాదిరిగా ఏర్పాటు చేసి కింది భాగంలో ఉన్నటువంటి వరద నీరు అంతా వెళ్ళిపోయే విధంగా ఉండాలి. దీనికి తోడు ఇక్కడ ఉన్నటువంటి నాలాలో సిల్ట్ తీయడం లేదు ఏళ్ల తరబడి. ఆ నాలాల్లో కొన్ని ఆక్రమణలు కూడా ఉన్నాయి. అక్రమ కట్టడాలన్నింటినీ కూడా తొలగించాలని కాలనీవాసులు సూచించారు. చక్రి.